ఎవరికి ఇవ్వాలి నెక్స్ట్ బలం పెరుగుతున్న చోట డిమాండ్ పెరగదా? డిమాండ్ ఎప్పుడు ఉంటుంది, కానీ బీజేపీలో ఒక నిబిడీకృతమైన క్రమశిక్షణ ఉంటుంది. మీరు ముఖ్యమంత్రి పదవి దగ్గర ఎక్కడైనా గొడవలు చూస్తున్నారు. ఇప్పుడు నిన్న కర్ణాటకలో వచ్చే వాళ్ళు ఎంత రచ్చ, పరమేశ్వర్ది ఒక రచ్చ, ప్రియాంక ఖర్గేది ఒక రచ్చ, సిద్ధరామయ్యది ఒక రచ్చ, డికే శివకుమార్ది ఒక రచ్చ. మళ్ళీ డికే శివకుమార్ ముఖ్యమంత్రి అయ్యాక 10 సార్లు అక్కడ తిరగడం. మీరు యోగి ఆదిత్యనాథ్ లేకపోతే మన సువేంద్ర అధికారి చూశారు, ఏమన్నా వెళ్ళాడు అతను ఢిల్లీకి? బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పుడు ఢిల్లీలో కనబడతారా? ఏదన్నా అకేషన్ ఉంటే తప్పించి పొరపాటు కూడా కనబడరు. వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంటది, అనుసంధానం అధినాయకత్వానికి వీళ్ళకి మధ్యన ఆర్ఎస్ఎస్ ఆ భావజాలం ఉన్నటువంటి కోఆర్డినేటర్లు ఉంటారు. వాళ్ళు ఏ స్వార్థంతో పనిచేయరు. వీడి గురించి ఆడి గురించి వీడికి తప్పుడు చెప్పరు, స్ట్రైట్ కి వెళ్ళి పని చేసుకుంటారు. కాబట్టి నడిచిపోతుంటది. పార్టీ పరంగా కాకపోయినా ప్రధాని హోదాలో ఈ 12 ఏళ్లలో గట్టి సవాళ్ళే ఎదుర్కొన్నారా? ఇంకో 3 ఏళ్ళు అయింది, ఆయన ఉన్నంత కాలం ఎదుర్కొంటాడు, తప్పదు. మోడీకి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తట్టుకున్నాడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే గోద్రా ఇన్సిడెంట్ లాంటివి జరిగినాయి. కాబట్టి ఆయనకి సవాళ్ళు అనేది పెద్ద లెక్క కాదు. ప్రపంచ అంతర్జాతీయ పరిణామాల వల్ల మనకు ఎదురైన సవాళ్ళను కూడా ఎదుర్కొంటున్నాడు. అన్ని రకాల అలవాటు అయిపోయింది, ఒక రకంగా పబ్లిక్ కూడా ఆయన అలవాటు అయిపోయాడు. ఈయన కాకపోతే ఏంటనే భయంతో ఉన్నారు, కానీ ఈయన దించేయాలన్నటువంటి ఫీలింగ్ ఉన్నటువంటి వాళ్ళు మేబీ యాంటీ మోడీ శక్తులు తప్ప ఇంకెవరికి లేదు పెద్దగా. అదే కదా, రైట్. చూద్దాం మొత్తం.